సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. ఈరోజు నేనైతే నా దగ్గరున్న కొన్ని కొన్ని జ్యువెల్స్ని అయితే చూపించబోతున్నా. గోల్డ్ ఏం కాదులే, అంటే నేను ఇట్లా ఆన్లైన్లో ఏదైనా నాకు నచ్చిన షాప్లోనో లేదా రోడ్ సైడో ఏదైనా నచ్చినవి తీసుకున్నవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూపించబోతున్నా. సో ఫస్ట్ అయితే ఇదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. దీన్ని వేసుకొని లుక్ ఎలా ఉందో చూపించబోతున్నా. ఎంత బాగుందో చూసారు కదా, అసలు ఎన్ని ఇయర్స్ అయినా ఇట్లే ఉంటుందేమో అనిపిస్తుంది. నాకు ఎంతో నచ్చి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా దీనికి మ్యాచింగ్ ఇచ్చారు. సో చూసారు కదా ఎంత బాగుందో ఈ నెక్ సెట్. ఏ శారీకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో చూసి పెట్టినాను కొందామని, బట్ అది ట్రస్టెడా కాదా అని ఆలోచించి మళ్ళీ ఫైనల్గా అది ట్రస్టెడ్ అని తెలిసి మళ్ళీ కొన్నాను. నాకు ఇది అరౌండ్ 1650 అయితే పడింది. బట్ చాలా అంటే చాలా బాగుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది క్లారిటీగా, బట్ రియల్గా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంది. సో నెక్స్ట్ సెట్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెట్ చూడండి, ఇది టెంపుల్ జ్యువెలరీ లాగుంది కదా. సో ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా పుట్టుకమ్మలు వచ్చినాయి. ఇంత హెవీగా ఉంది, చూడ్డానికి ఎంత బాగుందో కదా. అసలు ఇది ఒక్కటి వేసుకుంటే కూడా చాలు, మళ్ళీ మనము ఇట్లా లాంగ్ చంద్రహారాలంతా వేసుకునే పని లేదు. అండ్ ఇది బుట్టకమ్మలు నా ఫేవరెట్. ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ నా దగ్గర ఉన్న జ్యువెల్స్ మాత్రమే, అంటే సెట్ మాత్రమే చూపించబోతున్నా. నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. అప్పుడు నా దగ్గర ఎన్ని జుమ్కాస్ ఉన్నాయో మీకే తెలుస్తుంది. సో ఇది వచ్చి నాకు అరౌండ్ ఒక 450 అట్లా పడి ఉంటుంది. ఇది కూడా నేను ఒక ఫ్లిప్కార్ట్లోనే ఎక్కడో తీసుకున్నా, గుర్తు చేసుకొని మీకు మళ్ళీ డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ నా దగ్గర ఉన్న సెట్ ఏముందో చూసేద్దాం. సో నెక్స్ట్ సెట్ వచ్చి అమ్మ వాళ్ళంతా వేసేవాళ్ళు, గుర్తుందో లేదో మీకు నాకు తెలీదు. గోల్డ్ అయితే లేదు నా దగ్గర, ఇది గోల్డ్ అయితే కాదు. ముందు ఎన్ని ఉన్నా కూడా ఈ లుక్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉంది కదా. సో దీనికైతే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర లేదు. సో ముందున్న వాటితో నేను జస్ట్ మ్యాచ్ చేసినాను, జస్ట్ మీకు చూపించడానికి. ఇది బెంగళూరులో ఉన్నప్పుడు నేను కొన్ని సెట్స్ తీసుకున్నా, మరి అన్ని ఎక్కువ సెట్స్ ఏం తీసుకోలేదు. ఇప్పుడైతే వచ్చేసింది ఈ సెట్ అయితే మీరు చూసింటారు. ఇయర్ రింగ్స్ అయితే ఇవి, బట్ నేను ఇది ఎప్పుడో తీసుకున్నాను, ఒక 3 years బ్యాకే తీసుకున్నా బెంగళూరులో ఉన్నప్పుడు. యాక్చువల్గా ఇలాంటిది మా అక్క వైట్ స్టోన్ తీసుకునింది, నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నా. ఈ వేసి తీయడమే చాలా ఇబ్బందిగా ఉంది యాక్చువల్గా. కంప్లీట్ గ్రీన్ కలర్ అనమాట. ఇది నాకు ఒక 250 రూపీస్ పడింది. ఇట్లే రోడ్ సైడ్ బెంగళూరులో ఉన్నప్పుడు నేను జస్ట్ ఊరికి అట్లా తిరుగుతా అంటే అది నచ్చింది, అప్పుడు తీసుకున్నాం. ఇది నేను గ్రీన్ కలర్ తీసుకున్నా, మా అక్క వచ్చి అయితే గోల్డ్ కలర్ తీసుకుంది. సెట్ అయితే తన దగ్గర ఉంది. ఇయర్ రింగ్స్ అయితే మనం దొబ్బేసినాం అనమాట, మనకి మ్యాచింగ్ అవుతుంది ఏదో ఒకదానికి అని చెప్పి నేను ఇయర్ రింగ్స్ అయితే దొబ్బేసినాను. సేమ్ ఇదే గ్రీన్ కలర్ చూడండి, గ్రీన్ కలర్ శారీకి ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో. ఇది గ్రీన్ కలర్ శారీకనే కాదు, మనం ఏదైనా ఆపోజిట్ శారీస్ కూడా వేసుకోవచ్చు. రెడ్ కలర్, పింక్ కలర్, ఇట్లా ఎల్లో, దీనికంతా మంచి కాంట్రాస్ట్ కలర్ కదా. సో నెక్స్ట్ నా దగ్గర ఉన్న సెట్స్ చూపిస్తాను. ఇది చూడండి, అందరి దగ్గర ఉంటాయేమో మోస్ట్లీ జాతరలో అండ్ ఎక్కడైనా ఇవి దొరుకుతానే ఉన్నాయి. ముందైతే నా దగ్గర ఒకే ఒకటి ఉండేది, 5 years బ్యాక్ మా అమ్మ జాతరలో తీసుకునింది. బట్ దానికోసం నేను చాలా చోట్ల వెతికినాను, ఎక్కడ నాకు దొరకలేదు. ఫైనల్గా నాకు తిరుమలలో అయితే దొరికింది. ఇది యాక్చువల్గా తిరుమలలో కొన్నా నేను. ఇవి 2, యాక్చువల్గా 3, ఇంకొకటి ఉందన్నమాట, నాకు కనిపించలేదు ఇప్పుడు అన్నీ వెతికినప్పుడు. ఎంత పడి ఉంటుందో చెప్పండి, గెస్ చేయండి ప్రైస్ ఎంతో అని. జస్ట్ 50 రూపీస్ అనమాట. 50 రూపీస్కే నేను కొన్నాను ఒక్కొక్కటి. సో వేసుకొని చూద్దాం. ఇది యాక్చువల్ లుక్. ఎంత మనీతో కొంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అది తక్కువ మనీ అయినా కూడా అది మన లుక్ని ఎలివేట్ చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇది 50 రూపీస్ అయి ఉండొచ్చు, బట్ లుక్ చూడండి, హెవీగా లేకుండా మనకి ఒక సింపుల్ లుక్ కావాలి అనే వాళ్ళైతే ఇలాంటి చోకర్స్ తీసుకుంటే బెస్ట్ అనమాట. చోకర్స్ అనేది ఎట్లా అంటే చూడ్డానికి గ్రాండ్ లుక్ ఇస్తుంది, సింపుల్గా ఉంటుంది, హెవీగా అయితే ఉండదు మనకి చూడ్డానికి కానీ వేసుకోవడానికి కానీ. ఇది చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట, కానీ ఇది నా ఫేవరెట్, అంటే నా ఫేవరెట్. నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెట్ చూసారు కదా, ఇది నేను మీషోలో కొన్నా. ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నా కానీ బట్ ఎందుకులే మనకి అనుకొని ఉండిపోయినాను. ఇది వచ్చి దాని ఇయర్ రింగ్స్, చాలా బాగుంది కదా, లక్ష్మీదేవి వచ్చింది ఇక్కడ ఇయర్ రింగ్స్ పైన. అండ్ ఈ చౌకర్ మొత్తంలో కూడా లక్ష్మీదేవి ఉందన్నమాట.
అన్నిటి మీద సెట్ అయిపోతుంది ఈజీగా. రెడ్ కలర్ శారీస్ పైన గ్రీన్, ఎల్లో కాంట్రాస్ట్ ఏదైనా కూడా వేసుకోవచ్చు మనం. ఇలాంటి వాటిపైన మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఇలాంటివి వేసుకున్నప్పుడు మనకి. చూసారా, ఇది ఫైనల్ లుక్. బాగుంది కదా అసలు చూడడానికి ఎలిగెంట్గా. జస్ట్ సింపుల్ లుక్కే ఉంది, అయినా కూడా సింపుల్ లుక్కే బాగుంటుంది ఎక్కువ హెవీగా ఉండడం కంటే. ఇది నేను మీషోలో కొన్నాను. ఇది బిలో 200 రూపీస్కి కొన్నట్టు గుర్తు. నెక్స్ట్ సెట్ అయితే ఇది. అన్ని షార్ట్గా ఉన్నవే ఉన్నాయి. అంటే లాంగ్ నేను పెద్దగా ఇష్టపడిన ఎందుకో, బట్ అట్లీస్ట్ ఒకటన్నా మన దగ్గర ఉండాలని చెప్పి ఇది కొన్నాను. ఆల్మోస్ట్ ఇది 3 years అయితే అవుతుంది. అక్క పెళ్ళికి కొన్నాను. ఇదైతే హోల్ లుక్ చూడండి. సో నేను కొన్నప్పుడైతే అది 450 అంతునింది. ఇప్పుడైతే అది 350 రూపీస్కే వచ్చేస్తుంది. బాధ అవుతుంది, నేను కొన్నప్పుడు ఎక్కువ ఉన్నింది కదా, ఇప్పుడు ఇందులో ఎంత ప్రైసెస్ తగ్గిపోయినాయి అని అనిపిస్తుంది. ఏమో మేబీ ఎందుకు అంత డిఫరెన్స్ ఉందో నాకైతే తెలీదు ఎగ్జాక్ట్గా. అంటే ఇలాంటివి ఏదైనా మనం పెళ్ళిళ్ళకి, ఇట్లాంటి మన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి లేదా ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళాలన్నప్పుడు హెవీగా బాగుంటుంది అనమాట. కావాలంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు, బట్ నేను మీకు చూపించడానికి 2 వేసుకున్నాను నేను. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్సే ఇచ్చారు. మొత్తం కిందంతా కూడా పర్ల్స్తో ఇచ్చారు అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో మనం రెడ్ కలర్ శారీస్కి ఏదైనా ఏ శారీస్కైనా వేసుకోవచ్చు. దగ్గర ఉన్న ఒక సెట్ అయితే చూపించబోతున్నా. ఇదైతే నేను మీషోలో కొన్నాను. అంటే నా ముందు వీడియోస్ మీరు చూసి నింటే నేను దీని రివ్యూ కూడా ఇచ్చాను. దీని ఇయర్ రింగ్స్ కూడా ఇవన్నమాట, చాలా బాగా ఇచ్చారు. ఇది కూడా నాకు బిలో 200 రూపీసే పడినట్టు గుర్తు. 200 ఉంటుంది మోస్ట్లీ, అంతకుమించి ఏమి ఉండదు ఇది. సో వేసుకొని మీకు లుక్ అయితే చూపిస్తాను. సో లుక్ చూసారు కదా, ఇది ఫైనల్ లుక్. చాలా సింపుల్గా ఉంది. నేను చెప్పా కదా మోస్ట్లీ నా దగ్గర చోకర్సే ఎక్కువ ఉంటాయని. సో ఇది కూడా ఇంకొక చోకర్ మోడలే. నేను ఒక్కసారి అయితే వేసుకున్నాను, నా ఫ్రెండ్ పెళ్ళికి అయితే వేసుకున్నాను అంతే, మళ్ళీ ఇంకెప్పుడు వేసుకోలేదు. సో రివ్యూ కూడా నేను ఇచ్చాను యాక్చువల్గా, నా వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేయండి కావాలంటే. చాలా బాగుంది ఇది క్వాలిటీ పర్పస్. అంటే బిలో 200కి ఇంకెంత మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంతే కదా. అండ్ ఇది కూడా క్వాలిటీ బాగానే ఇచ్చారు, బట్ ఏమంటే జస్ట్ ఇట్లా ఇంచితే ఇరిగిపోతాయి అనమాట, అది చూసుకోండి. అట్లయితేనే తీసుకోండి, లేదంటే వద్దు. సో ఇది హానెస్ట్ రివ్యూ చెప్తున్నా. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న సెట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా సిల్వర్ సెట్స్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ చూసారు కదా, ఈ సెట్ ఎంత బాగుందో అసలు. ఎలాంటి శారీస్ పైన సెట్ అయిపోయింది. ఇది యాక్చువల్గా గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న శారీ, అయినా కూడా ఇది సిల్వర్ సెట్ అయితే సెట్ అయిపోయింది. సో నేనైతే డ్రెస్సెస్కి, కుర్తాస్ పైన ఇలాంటి చాలా వాటిపైన వేసుకున్నాను. ఇది యాక్చువల్గా నాకు ఇది ప్రైస్ అయితే 150 రూపీస్ పడింది అంతే. సో ఇంకా నా దగ్గర ఉన్న లాస్ట్ 2 సెట్స్ అయితే చూపించబోతున్నా. సో ఇదన్నమాట సిల్వర్ జ్యువెలరీ నా దగ్గర ఉన్నది. సో ఈ స్టోన్ అయితే ఇప్పుడే ఊడిపోయింది నేను వేసుకుంటా అన్నప్పుడు. చూసారా, ఈ స్టోన్ ఊడిపోయింది. యాక్చువల్గా ఇది మా అక్క పెళ్ళికి కొన్నాను అనమాట, ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను నేను. సో ఇది 400-500 రూపీస్ పడి ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి ట్రెడిషనల్ వేర్ పైన కంటే కూడా మంచి పార్టీ వేర్ శారీస్ ఇలాంటివి ఉంటాయి కదా, దాని మీద పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే స్టోన్స్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పటివరకు ఏది ఊడలేదు, ఇప్పుడే ఈరోజే ఊడి పడిపోయింది ఒకటి. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవి. నెక్స్ట్ సెట్ అయితే ఇది సిల్వర్ కలరు. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను. ఇది ఒక 350 అలా పడింది. ఇది 3 years బ్యాక్ కొన్నాను. అక్క పెళ్ళి కోసమే కొన్నాను, కానీ ఎప్పుడు వేసుకునే ఛాన్స్ అయితే రాలేదు. అప్పుడే చూపించా కదా, ఆ పెద్దదే అది వేసుకున్నాను అనమాట నా లెహెంగా పైన. ఇదైతే వేసుకునే ఛాన్స్ అయితే నాకు రాలేదు. సో ఇది యాక్చువల్ లుక్. ఇలాంటివి ఏదైనా లెహెంగాస్కి కానీ, ఏదైనా మంచి సిల్వర్ కలర్ శారీస్ కానీ, ఏదైనా ఫ్యాన్సీ శారీస్ కానీ బాగా సూట్ అయిపోతాయి. చూడండి, ఇలాంటి పట్టు శారీస్కే ఆల్మోస్ట్ సూట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే, బట్ మనం వేసుకోలేములే. ఇయర్ రింగ్స్ కూడా లాంగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, అండ్ దీంతో పాటు పాపిడి పిల్లు కూడా ఇచ్చారు. అందుకే కొన్నాను, మెయిన్ రీజన్ నేనైతే. ఇంతవరకు చూసారు కదా నా దగ్గర ఉన్న చిన్ని కుట్టి ఇట్లాంటి సెట్స్ అంతా కూడా. సో మీ దగ్గర కూడా ఇలాంటి సెట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏదైనా ప్రైస్ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇట్లే నన్ను సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో టిల్ దెన్ బాయ్.